మీది దగ్గర నాది బొమ్మరా ఏ బుడ్డ నువ్వు కట్టరా నువ్వు కట్టు చూద్దాం కట్టు అదే చంటికి సార్ పక్క బొమ్మనే పడి ఉంటారా బొమ్మ రెండున్నాయి చీర చంటిగా చంటిగా ఒకటి సంటిగా ఒకటి ఒకటిరా ఏమైతే ఒకటి నన్ను ఇస్తా నీకు చంటిగా అరే పైసలు పెట్టి బొమ్మ బొరుసు ఆడుతున్నారా లేదు బాణాలు పెట్టి ఆడుతున్నాం అరే నీ బాణాలు పెట్టి ఆడుతున్నారా మీరు అరే ఆ మూడు ముట్టించినారు పోగారా అదే చంటిగా ఇప్పుడు గద్దలకు పోయి బాంబులు తెస్తా చూద్దాం పద సాయంత్రం ఆడుకుందా. అరే నువ్వు మంచిగా ఉన్నావురా. అరే బాంబులు తీసుకొని కూడా ముట్టిస్తా కానీ మళ్ళీ బొమ్మ బొరుసు ఆడతావారా? అరే 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 మనసు అక్కడే బాంబు కొడతారా? అరే ఇంకోసారి ఇట్లా బాంబులు ఆడితే బాగోదా చెప్తున్నా. మరి బాంబులు బీకినారా? అరే నీ పోరగలకు అరే చెప్తే వింటావారా? నువ్వు పోరగలతో ఆడొద్దురా అంటే ఇజ్జత్ ఉంటుందా? ఎప్పుడు చూడు పోరగల గురువా పొద్దున కానీ ఇంటికి భిక్షానికి పోయింటే వాడు మనల్ని అనుమానించినాడు. గురువా ఏం చేద్దామంటావు శిష్యుడా ఇప్పుడు? వాని గ్రహాలు అన్ని అడ్డుపన్నావి గురువా. ఇప్పుడు చేతబడి చేసేవాడు వెంటనే చచ్చిపోతాడు గురువా. అవునన్నా ఊర్లోకి ఉత్తబత్తల స్వామి వచ్చిందంట, నిజమేనా? అవునరా, ఊర్లో అందరూ ఆ ఉత్తబత్తల స్వామి గురించే మాట్లాడుతుర్రా. నిజంగా అంటే ఉత్తబత్తల స్వామి నిజమా అబద్ధమా? ఏమోన్నా మొన్న మా ఇంటి పక్కల వాళ్ళకి పిల్లలు కాకుంటే సంతానం అయిందంట. అమ్మతోర్రా గట్లా చేస్తారా రా? అన్నా నీకు తెలియదు, మొన్న మా ఇంటికి వచ్చింటే బిచ్చం అడిగినందుకు ఏనందుకు కోపంగా చూసుకుంటూ పోయిండు. ఏదేదో అనుకున్నాను కానీ మరి ఏమో అని నాకైతే వాళ్ళ మీద డౌటేనా. అరే నాకు కూడా డౌటేరా. మన ఇద్దరు డౌట్లు తీరాలంటే ఆ సాముల పంతం ఏమో చూడాలరా. పక్క చూడాలి ఫోన్పా వాళ్ళ స్వామి నిజంగా స్వాముల అబద్ధం స్వాములని తెలుస్తుంది. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి రా. మీరు ఎందుకోసం వచ్చినారా రే? స్వామి నాకు చెప్పురా. కాదు స్వామి, నన్ను 10th ఫెయిల్ అయినా ఏం చేయాలి? ఇంటర్ లో పాస్ కావచ్చు కదరా, సప్లిమెంటరీ కట్టుకొని ఇంటర్ చేయరా నువ్వు. అవునా స్వామి? కానీ స్వామి మీరు చెప్పేవన్నీ నిజంగా అంటే జరుగుతాయి. నేను మీ అంట ఉండి నన్ను నడిపిస్తారా? అంటే నువ్వు నిజంగా అగ్గోరు అని గ్యారంటీ? నేను నిజంగా అఘోర్నని నిరూపించాలని నేను మీకు ఎలా నిరూపించాలి చెప్పండి రా. నీకు పైలెక్ నిజంగా అంటే పైలెక్ ఎక్కుతుందా? దేవుడు వస్తాడా? దేవుని చూసినావా? నేను రోజు నాకు దేవుడు కలలోకి వస్తాడు రా. అది ఈ దేవుడు మధ్యలో శిష్యుడా 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 ఊరవతల పోయి మంత్రించి ఇచ్చిరాఫరా. శిష్యుడా మీరు నన్ను నమ్మాలంటే మీకు ఒక నిమ్మకాయని మంత్రిచ్చిస్తా. ఓం బాధురా ధరం ధురం బగ్గా
అవు స్వామి నువ్వు నిజంగా గోరు అయితే నాకు పెళ్లి అయిందో లేదో చెప్పు. పెళ్లి కాలేదురా. పెళ్లి కాలేదు పెళ్లి అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. నీ అంటున్నారా? పెళ్లి కాలేదు కానీ పెళ్లి చేసుకోలేదని నన్ను అనలేదు కదరా. అంతా సరే స్వామి నీకు నిజంగా అంటే నీ పైన చెప్పు. ఎక్కుతాదరా. అమాయక ప్రజలు ఉగ్రానికి వస్తే వాళ్ళు బతకలేరు రా. అంతా ఎంతమంది కూడా అంత సుల్ల సుల్ల స్వామి. నువ్వు అంత దూప్సాలు అంత అమాయకం వీళ్ళంతా దొంగ బాబాలు నాకు తెలిసి. ఇప్పుడు మాకేమన్నా చేసి చెప్పి నీ దమ్ముంటే నీకు నా మీద నమ్మకం రావాలంటే అరే నేను ఒక మంత్రించిన నిమ్మకాయనిస్తారా మీకు. ఒక్కసారి దాన్ని పట్టుకొని చూడు, నా గురించి తెలిసిపోతుంది నీకే. నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఏ దొంగ సాములు నాకు తెలిసి అంత అంత దెబ్బనా పవర్ఫుల్ అది. వీళ్ళంతా దొంగ సాములు. ఏమైనా బంగారు ఉంది? మన మీద నమ్మకం రావాలంటే ఈ నిమ్మకాయ వాళ్ళు పట్టుకొని చూడాల శిశుడా. అలా చెప్తా. ఏ నమ్మం ఇలాంటివి పట్టుకో పరి. మేము భయపడతాయి మస్తు చూసినాం. వీళ్ళతో మాకు ఒక్కసారి పట్టుకోరా. ఏం చేసినారా? మీ పోలీస్ ఫోన్ చేస్తా. ఏం చేస్తా మీద. హలో హలో నమ్మినాడా లేదా చెప్పు శిశుడా. మా గురించి తెలిసిందరా మీకు. స్వామి నీకు మొత్తం స్వామి బాజే స్వామి 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 గొప్ప బాజే స్వామి 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 మంచి బాజే స్వామి. నా గురించి తెలిసిందరా మీకు. తెలిసింది తెలిసింది స్వామి. స్వామి తిరుగురా శిశుడా. లేరా నువ్వు శిశుడా. లేవు శిశుడా. కాదు నిమ్మకాయ శిశుడా అని వద్దుండేది. గంతగానం చేసి కదా నిమ్మకాయ కంతట. అరే నీకేం తెలుసురా, నిమ్మకాయ పట్టుకుంటే లేని ఉగ్రం వచ్చిందిరా. నువ్వు పట్టుకోరా, మళ్ళా నన్ను కింద పడుతుంది. గట్టి పట్టుకో. పొద్దున్న